ఉన్నారు సీనియర్ లీడర్ సంజయ్ రెడ్డి గారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అసలు ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, ఈ పర్యటనలని కాంగ్రెస్ ఎలా చూస్తుంది? నిన్న మీ షర్మిలారెడ్డి గారు చాలా ఘాటుగా ట్వీట్ వేసి పారేశారు. ఆయనను పోయి రావలే హస్తనకు ముక్కుపిండి వసూలు చేయాలి కానీ ఈ చక్రం తిప్పాల్సిన దాంట్లో చెక్కలు కొడుతున్నారు ఏంటని. ఓకే, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అమ్మా. బడ్జెట్ అనేది స్వతంత్రం వచ్చినాక అంతకు ముందు నుంచి కూడా ప్రతి సంవత్సరం జరిగే ప్రాసెస్. ఢిల్లీలో దేశవ్యాప్తంగా అయితే ఢిల్లీలో జరుగుద్ది, ఎవరు రాష్ట్రంలో వాళ్ళు బడ్జెట్ పెట్టుకుంటారు. కానీ దాన్ని మనం ఏదో కొత్తగా బడ్జెట్ వచ్చినట్టు వీళ్ళు ఏదో తీసుకొస్తున్నట్టు మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆయా రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు వాళ్ళకి ఇవ్వాలి. అయితే వెనకబడిన రాష్ట్రాలకి కొంత పికప్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటది. మన బీజేపీ నాయకుడు చెప్పినట్లుగా చాలా బాగా ఉంటుందని ఆశిస్తూ చెప్పారు, బానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, ట్రబుల్ షూటరు, ఏదైనా తట్టుకుని రిజల్ట్ రాబట్టగలిగినటువంటి నాయకుడే, మేము ఒప్పుకుంటాం. మా నాయకుడేగా, డిఎన్ఏ కాంగ్రెస్దేగా, కాబట్టి ఖచ్చితంగా ఆయన చేయగలుగుతాడు, చేస్తాడనే ఆశాభావంతో మేము కూడా ఉన్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి కదా. విభజన హామీలు నితీష్ గారు ఈయనతో పాటే ఉన్నాడు వాళ్ళ సపోర్ట్ గా. నితీష్ గారు ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేసి పంపించాడు, ఈయన చేయలేదు. ఈయన ప్రత్యేక ప్యాకేజ్ అడుగుతున్నాడు. ఎందుకండి బీజేపీ పార్టీకి? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి పోతుందండి? ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం మీద కానీ రాష్ట్రం మీద కానీ ప్రెషర్ తగ్గుతుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో సరిహద్దుల్లో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో వాళ్ళు వ్యాపారస్తులు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు కాబట్టి, ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి, లాభాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తగ్గుద్ది. అది కాకుండా ముగిసిపోయిన అధ్యాయం మోడీ గారు ఇస్తే కాదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఈ రోజున తెలుగుదేశం, నితీష్ మీద ఆధారపడినటువంటి ఈ ప్రభుత్వం మరి ప్రత్యేక హోదా ఇవ్వలేనప్పుడు ఏదో పగలు తీసి మనకు ఢిల్లీ నుంచి మనకు ఇచ్చేస్తారనేది ఎక్కువగా ఆశించకూడదు. ఆయన చెప్పినట్టు ఆయన ముందే చెప్పాడు, ఎక్కువ ఆశించొద్దని. ఆశించలేకపోయినా ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట అమ్మా చెప్పాలి ఇక్కడ. చెప్పండి సార్. 10 సంవత్సరాల్లో మోడీ గారు 10 లక్షల కోట్ల పైగా అదాని అంబానీలకి పెద్ద వాళ్ళందరికీ రాటిఫికేషన్ ఇచ్చేశారు. అమౌంట్స్ కట్టకుండా తీసేశారు బ్యాంకుల్లో. అలాంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి, మన ప్యానలిస్టులు అందరూ చెప్పినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం వలన రాష్ట్రం నలుజరుగులా సర్వనాశనం అయింది. అది అందరికీ తెలుసు. దాన్ని పికప్ చేసుకోవాలంటే మనకి అప్పులు కావాలి. మరి పాత అప్పులు వడ్డీలు ఎవరు కడతారు? అప్పులు అసలు ఎవరు కడతారు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసే సహాయంలో కాంగ్రెస్ పార్టీ సజెషన్ ఏంటంటే 0% ఇంట్రెస్ట్ తో ఒక 5 సంవత్సరాల మారిటోరియం ప్రకటించండి గత అప్పుల మీద. ఏది 10 లక్షలు 12 లక్షల కోట్ల అప్పులు ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ దగ్గర, వాటిని కట్టకుండా మారిటోరియం ఇవ్వండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి మీరు మారిటోరియం ఇచ్చినట్లయితే 0% ఇంట్రెస్ట్ తో కానీ, లేదు 1-2% వేసుకోండి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళా రీపేమెంట్ చేస్తానంటాడు చంద్రబాబు నాయుడు. కానీ మీరేం తీసేయమంటలేం, మేము మొత్తం అప్పు తీసేయమని మేము అంటలేదు. అప్పు కడతాం, కానీ 5 సంవత్సరాల రాటిఫికేషన్ కావాలి. ఇచ్చే శక్తి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్కి ఉందా? ఇది న్యాయమైన కోరిక కాదా? అది ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఆలోచించాలి, వీళ్ళు అడగాలి. మరి ప్రత్యేక హోదా ఎందుకని అడగరు? మీ యొక్క బలం మీద ఆధారపడి ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఒక తీర్మానం చేసి మీరు ఎందుకు పంపరు? నితీష్ ఎందుకు పంపగలిగాడు, వీళ్ళు ఎందుకు పంపలేకపోతున్నారు? నేను చెప్పేది అంతా ఇన్ఫర్మేషన్ అమ్మా. నేనేమి విమర్శించాలని నేను చెప్పడంలా. ఇప్పుడే వచ్చారు అధికారంలోకి, 6 నెలల వరకు మేము వాళ్ళని విమర్శించే పరిస్థితి మాకు లేదు. గతంలోకి వెళ్తే 14 నుంచి 19 వరకు మరి షర్మిల గారేమో అంత పెద్ద ట్వీట్ పెట్టేశారు, జీ హుజూర్ అంటున్నారు. పెద్దలకి జీ హుజూర్ అని ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? కూటమి సర్కార్ ఏర్పడి 4 రోజులైంది, ఎందుకు హామీలు ఇవ్వట్లా? మీరే అంటున్నారు, ఇంకో పక్కన మీరే ట్వీట్లు వేస్తున్నారు సార్. కాదమ్మా, అలా కాదు. 14 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. వెనక్కి వెళ్దాం మనం. 33 సార్లు ఢిల్లీ వెళ్ళారు, కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఎందుకు? వీరితో అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నైజం మనకు తెలుసు, చూసాం. 14 to 19 33 సార్లు వెళ్ళిన మాట అబద్ధమా? వాళ్ళు ఇచ్చింది ఏమైనా ఇచ్చారా? ఏమీ ఇవ్వాల. వాళ్ళు ఇవ్వగలిగింది ఏదో ఎదురిచ్చారు. రాజధాని ఆయనే శంకుస్థాపన చేశాడు, అది అలాగే ఉంది. స్టీల్ ప్లాంట్ అంటున్నారు, ఓ పక్కన క్వార్టర్స్ వేలం పెడుతున్నారు. ఇవన్నీ డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి అమ్మా.